ఆ, ప్రార్థన చెప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజీవవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్టసిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిచం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పూర్ణయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మేలుకొలు నవద్వారపురమాని నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో. నమ్మి నిదురాబోతే నట్టేటిలో ముంచు నెమ్మది నియోచించి మేలుకో. రూపక రూపక జ్ఞాపకముల చిక్కి రాపాడి చెడిపోక మేలుకో. ఆపోజ్యోతి పాప వ్యాపారమంతయు మా పీలేపు గురుడు మేలుకో. శబ్ద స్పర్శ రూప రసగంధవనములు చెడి తిరుగుటెందుకు మేలుకో. నిబ్బరమును గోని దబ్బు నా గురి చేరి మబ్బు నాము మీరి మేలుకో. చిత్తమని చోట వృత్తులని తోట మత్తెక్కి తిరుగాక మేలుకో. ఉత్తబట్ట భయాలేమీ లేదని గురుడు స్పష్టపరచే బాట మేలుకో. శుక్ల శోణిత జనిత శూద్ర కొంపాతలు శుచియాని భ్రమయక మేలుకో. కుక్క తోలు కన్నా తక్కువది నీపై మక్కువ పెట్టక మేలుకో. మలమూత్రముల రోత మైల కొంపను మంచి మడియాని మురియాక మేలుకో. మూలమింతయు లేని మురికి తోలు దీని ముచ్చాట లేదని మేలుకో. అక్కరమాలిన లెక్కలలో పడి చిక్కలు బొందక మేలుకో. ఒక్క నిమిషములోనే లెక్క తీరుపు చేసి చెక్కపరచే గురుడు మేలుకో. అప్పు పత్రము మేలు తాకట్టు పెట్టుచు
అపోల పాలవుక మెలుకో. నీ అప్పు పత్రము చించి తాకట్టు విడిపించి ముప్పు ముంచే గురుడు మేలుకో. సంత కూటమి సంసారమని భ్రాంతి చింతలో మునుగాక మేలుకో. నీ సొంతమేమియూ లేదు అంతాయు గురు నీదే చింతేలా నీకింకా మేలుకో. పరమ గురుని పాద పద్మము సేవించి పరమార్థమార్చించి మేలుకో. ఎరువు సొమ్ము ఎరుక ఎందుకు నీకింకా ఎరుక మురుపులు లేక మేలుకో. నిజమును తెల్పేటి నిజమురు వెంపాటి లక్ష్మీ నరహరి జేరి మేలుకో. అభిమానమంతయు హతమయ్యే ఈ రోత బతుకంత భయలాయ మేలుకో. నీ బతుకంత భయలాయే మేలుకో. నవద్వారపురామాని నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో. నమ్మి నిదురాబోతే నట్టేటిలో ముంచు నెమ్మది నియోచించి మేలుకో. నీ నెమ్మది నియోచించి మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ. జై గురుదేవ. జై గురు. జై గురు అన్న. జై గురమ్మ. జై గురు అక్క. వెంకటదాసు ఎన్నో కథ 69వ. అదే మొత్తం ఇది పోంది కూడా ఆఫ్ అయిపోతాం. రాత్రి 1 గంట నుంచి లేదు కదా కరెంటు. సరే రెడీ ఉన్నాను. చదువుతాడా అన్నయ్య లేరు. మక్కువ మీరాదకు అదయ్యా అక్క జాముగాను నీ ఆత్మ దర్శన మంది సొక్కి పోరి ఉండెను సోహము స్వరూపుడై ఎక్కు పెట్టిన చూపులో గురి ఏపు మీరగ నిక్కబట్టుతూ చక్కబడ నిర్దించిబో కోనోమై మక్కువదయ్యా. కొంచెం టవర్ పట్టుకుంది. జై గురు. జై గురు. జై గురు. జై గురు. జై గోస్వామి. జై గురు. చిత్తుపరుడే విజ్ఞానమయుడు. ఎరుకతో కూడిన ఈశ్వర బుద్ధియు ఈశ్వరుని జ్ఞానేంద్రియములను ఎరుకకు పరమైన విజ్ఞానమయుని గానలేవు. ఇప్పుడు జీవుని ఇంద్రియములు 24, గుర్తెరిగే ఎరుకతో 25. ఈశ్వరుని ఇంద్రియములు కూడా సపరేట్ ఉన్నాయి. ఆ ఈశ్వర పంచీకరణలో మనము చూడొచ్చు. ఆ ఈశ్వరుని జ్ఞానేంద్రియములను ఎరుకకు పరమైన విజ్ఞానమయుని గానలేవు. ఆ ఎరుకకు పరమైనటువంటి విజ్ఞానమయుని కానలేవు. చిశక్తికి మూలమైన త్రిగుణముల నుండి ఈ చిశక్తికి మూలమైనటువంటి ఈ త్రిగుణ సాత్విక రజో తమో గుణములు 3 గుణముల నుండి వేరైన చిత్పరుడు లేక విజ్ఞానమయుడే నిత్యానందమయమైన బ్రహ్మమును
ఆ నిత్యానందమైనటువంటి ఆ బ్రహ్మాన్ని, అట్టి నిత్యానందమయ బ్రహ్మము నేనని వర్ణింపబూనును. అట్టి నిత్యానందమయ తాను తానై ఉండడం, తానే బ్రహ్మమై ఉండడం ఆ నిర్ణయానికి పొంది ఉంటాడు. ఎవరు? చిత్పరుడు. ఆ చిత్పరుడైనటువంటి వాడు విజ్ఞానమయుడే. కాబట్టి ఆ చిత్పరుడైనటువంటి లేక విజ్ఞానమయుడే నిత్యానందమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం. నిత్యము ఎట్లయితే తైలధారవత్తుగా నూనె ఎట్లయితే తెగకోకుండా కారుతూ ఉంటుందో, ఎంత నైస్గా అయినా కూడా అట్లాంటి సూక్ష్మాతి సూక్ష్మం. నిన్న వెంట్రుక లావు అని నిన్న వచ్చా. అట్లా అంతటి స్థితిలో అనతో రనియాన్, చిన్నవాటికన్నా చిన్నదిగా ఆ నిత్యానందమైనటువంటి ఆ బ్రహ్మము, అట్టి నిత్యానందమయ బ్రహ్మము నేనని వర్ణింపబూనును. అదే నేనైతిని. నా యొక్క ప్రజ్ఞే బ్రహ్మమయము, అయమాత్మ బ్రహ్మ, నా యొక్క బ్రహ్మమే నేనై ఉన్నాను. ఆ విధమైనటువంటి స్థితి. ఆ విజ్ఞానమయునిగా పాదుకొనుము. ఆ విధంగా నువ్వు పాదుకో. సర్వము లేని స్థితిగా నీవే సర్వమై ఉండేటట్టుగా ఏకం అనేకం భవతిగా ఉండేటివన్నీ కూడా ఏ నిర్ణయానికి? తిరిగి అనేకం ఏకం భవతి. ఆ విజ్ఞానమయునిగా నీవే పాదుకొనుము. ఇంతవరకు మక్కువగా చూచినట్టి జీవేశ్వర వ్యవహారమును మీరెదవు. ఇంతవరకు నువ్వు ఏదైతే మక్కువగా ఇష్టంతో ప్రేమతో దయతో వ్యవహారం చేశావో, ఈ జీవేశ్వర వ్యవహారం అంతా జీవుడు బాయా ఈశ్వరుడు బాయాడ. ఈ జీవేశ్వర వ్యవహారమును మీరతావు. అప్పుడు మీరినప్పుడు ఏమైంది? బ్రహ్మమైంది. ఇక్కడేమో ఒక పేరు జీవుడు, మరొక పేరేమో ఈశ్వరుడు. ఈ జీవేశ్వర వ్యవహారం ఏకమైనప్పుడు, జీవేశ్వర ఏకస్థితి పొందినప్పుడు బ్రహ్మమైంది. అందుకే నువ్వు విజ్ఞానమయ స్థితిని పొంది అప్పుడు బ్రహ్మమయమవుతావు. అది నిత్యానందము బ్రహ్మము నేనని వర్ణింపబడతావు. అప్పుడు విజ్ఞానమయుని యొక్క పాదుక నీలో ఆ స్థితి, ఆ కుదుట నిర్ణయమై ఉంటుంది. ఇట్లా చూచినట్టు జీవేశ్వర వ్యవహారమును మీరెదవు. జీవేశ్వర వ్యవహారం మీరితే ఏమవుతుంది? అదే పరబ్రహ్మం. అప్పుడు నీకు నిత్యానంద బ్రహ్మ పదవి దక్కును. దీన్నే మనము జీవేశ్వర ఐక్యము అని కూడా అంటాం. జీవేశ్వర ఐక్యము అని, జీవేశ్వర ఐక్య సంధానము అని. అంటే ఏకస్థితిని పొందుతావు. అవతల ద్వయభావం లేదు, నీకు ఇంకా ఒకటే ఉంది. అప్పుడు నీకు నిత్యానంద బ్రహ్మ పదవి దక్కుతుంది. ఆశ్చర్యకరముగా నీవు నిజాత్మ దర్శించదవు. ఆడ నిజాత్మను దర్శిస్తావు. ఆశ్చర్యకరముగా ఉన్నట్లు ఉండి నీకు ఆ స్థితిని పొందగలుగుతావు. నీవు నిజాత్మను దర్శించదవు. అందులో మైమరచి మత్తుడై ఉండుటకును, అందులో మైమర్చి మత్తుడై ఉండుటకును, ఎరుకను ఎదుర్కొనుటకును పోరాడము. వాడు ఆశ్చర్యకరంగా నీవు నిజాత్మను దర్శించినప్పుడు అందులో వాటిని మైమరచి మత్తుడై ఉండుటకును, వాటిని వదిలిపెట్టి జీవన్ముక్తుడై ఉండేదానికి, ఆ మత్తుడై ఉండేదానికి ఎరుకను ఎదుర్కొనుటకు పోరాడు. అప్పుడు
అవి ఏమి అవుతాయంటే అలలలు వస్తాయి, నీకు తాకుతాయి. బాహ్య వ్యవహారాలన్నీ పుంగాను పుంగవులు. అప్పటికప్పుడు నువ్వు చేయవలసినటువంటివి చేసిందేటివి, ఇట్లా చేసింటే బాగుండు, ఈ దారిని చేసింటే బాగుండు, ఇట్లా బాహ్యంలోటివైనా అంతరంలోటివైనా అన్నీ తోస్తాయి. ఈ చోటు కూర్చోంటే బాగుండేమో, ఈ చోటు వల్ల ఇవన్నీ వస్తాన్నాయా, చోటు మారుదామా, ఇట్లా అన్నీ నీకు ఆ ఆశ్చర్యకరముగా నీవు నిజాత్మను దర్శించినప్పుడు అందులో పుంగాను పుంగవులన్నీ తోస్తాయి నీకు. అప్పుడు దాన్ని ఏం చేయాలి, నువ్వు మయమరచి మత్తుడై ఉండాలంటే ఎరుకను ఎదుర్కొనాలాడ. ఎరుక చేష్టలన్నీ అనేక తోస్తాయి, ఎదుర్కొనుటకు పోరాడు. అట్లు పోరాడగా ద్రవరూప అఖండ ఎరుక ఘనమగును. అట్లు నువ్వు పోరాడుతా ఉంటే ద్రవరూపంలో ఉండేటువంటి అఖండ ఎరుక ఉంది కదా, ఆ అఖండ ఎరుక ఏమైతుంది, ఘనమైతుంది, అట్లే గట్టిగా అవుతుంది. అఖండ ఎరుక స్థితిని నిలబడిపోతావు, ఏకస్థితిని పొందగలుగుతావు. అదే బ్రహ్మాకార వృత్తి అంటే, అదే స్వస్వరూప స్థితి అంటే. అట్టి ఘనమైన సోహం స్వరూపుడవై, అప్పుడు అట్టి ఘనమైనటువంటి సోహం స్వరూపుడవై నీ లోపలికి నీ దృక్కుతో గురి ఎక్కుపెట్టుము. అట్టి ఘనమైన సోహం నిలబడి ఏకాగ్రత బయట వ్యవహారం అంతా తోచేసి పుచ్చేది లేదు, ఏకస్థితిని పొంది అట్టి ఘనమైన సోహం స్వరూపుడవై నీ లోపలికి నీ దృక్కుతో గురి ఎక్కుపెట్టు. అది బయటికి లోపలికి సంచారం చేస్తా ఉంది, దాన్ని లోపలికి బయటికి దృక్కుతో గురిపెట్టు. ఎక్కుపెట్టు అంటే గురి పెట్టమండి, గురి ఎక్కుపెట్టు. అటులనే నిక్కబట్టి ఉండి అట్లనే నిక్కబట్టి ఉండి అక్కడ నీవు చక్కబడగా, అట్లనే నిక్కబట్టి ఉండి అక్కడ నీవు చక్కబడగా అంటే అది ఇంకా బయటికి ఆడదు. అసోహం లోపలే సంచరిస్తుంది. ఈ లోపలే సంచరిస్తుంది, అదే 3500. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకోకుండా, ఎరుక చేష్టల్లో సంబంధం లేకోకుండా అటులనే నిక్కబెట్టి ఉండి అక్కడ నీవు చక్కబడగా, మొన్న 3 రోజుల కింద వచ్చింది 3500 ఈశ్వరీయ అంశాలు. ఈశ్వరీయ అంశాలు అటులనే నిక్కబెట్టి ఉండి అక్కడ నీవు చక్కబడగా అనగా ఎరుక వీడగా చిత్పరతను కూడా జయించి దాటిపోగా. అచిత్పరతను కూడా దాటి ఇంకా చింతన ఏది లోపలనే సంచారం చేస్తాందే అసోహం, బయటికి పోకోకుండా. అది దానిపైన గమనాశక్తి నిలకడై ఉంది కదా నీ మనస్సు. తను తానే చూడబడతా ఉందాడ. తను తానే చూడబడి ఆ చిత్పరతను కూడా జయించి దాటిపోగా చంద్రకళ మూలములోని లో వెలుగుని కనుగొందువు. దీన్ని గమనించి మనకు కందార్థం అందించాడు. ఇవన్నీ లేనివప్ప అని చెప్పి కన్నుల ప్రక్కన వ్రేళ్ళిడి చిన్నగా భ్రూమధ్యమందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెలలో బయలన్నా కనుమందురెరుకే అది నిలువాదోయి తనువుతో బోయేదని తెలియుమోయి. ఈ తను ఉంటేనే దీన్ని చూడగలుగుతావు. ఈ చంద్రకళ మూలములోని లో వెలుగుని
నువ్వు ఎట్లా కనుక్కుంటావు అంటే ఈ తనువు ఉంటే కనుక్కుంటావు. తనువుతో బోయేదనుగను తనువుతో బోయేదను కనుగొనుమోయి, ఎన్ని తనువులు వచ్చి ఎరిగిన జన కాక. ఇట్లాంటి తనువులు ఎన్ని వచ్చినా ఎరిగినా జనకకుండా ఉండేటువంటి ఈ ఉత్తబట్ట బయలు. ఎన్ని తనువులు వచ్చి ఎరిగిన జన కాక, ఉన్న బయలును చూచి ఉళ్ళకెరుకను మాను. ఇది ఉళ్ళకెరుక. ఈ ఉళ్ళక్కి చేష్టలన్నీ ఈ చేష్టలన్నీ చేస్తుంది. ఇది ఈ శరీరం ఉన్నంత చేపే. ఈ చంద్రకళ మూలములోని వెలుగుని కనుగొందువు, అక్కడ పాదుకొనుము. నీ ఎరుక అనేది మక్కువను మీరగా, ఈ ఎరుక అనేటువంటి మక్కువను మీరితే ఘనరూప అఖండ ఎరుక అనేది సోహం బ్రహ్మము దక్కును. అంటే ఏకస్థితిని ఆడ దక్కుతుంది గాని పరిపూర్ణమైతే దక్కదు. వీటి వల్ల ఇది తన్ను తాను తెలియబడి తను తాను స్థితి పొంది ఉండడమే కానీ ఎప్పుడు వరకు? ఈ శరీరం ఉన్నంత వరకు. వాటిని గుర్తించాలి కదా. నీవు రాకమునుపు నీవు ఉన్న ఇప్పుడు, నువ్వు పోయిన తర్వాత కూడా స్వతసిద్ధమై సర్వకాలముల యందు సర్వదేశముల యందు సమస్త వస్తువుల యందు చెలించకుండా నిండి ఉన్నటువంటి ఆ దైవాన్ని నీవు దర్శించాలంటే నీవు లేకపోవలే, నీచే తెలియబడేది కాదు. నీవు గుర్తించగలవా? ఎరుక లేక సేవించమన్నాడు. నీవు లేనితో ఉన్నదే స్వతసిద్ధము. ఇదంతా లేనిది, ఇదంతా పుట్టలేదు అని మనం చెబుతానే ఉంటాం. ఇదంతా పుట్టలేదు, ఇదంతా లేదు అని కాదు. నేనే పుట్టలేదు, దానితో చేయలేవు. నీకు నువ్వు లేకుండా తీసేసుకోవడమే ధర్మం. ఇదంతా లేదు అదంతా లేదంటే నువ్వు తీసేయలేవు. అది నీ పని కాదు. నీ పని నీవు లేకపోవడమే. ఇదే నిజబోధ ధర్మం. సరే, ఇంకొక అర్థం స్వామి. పూరకమున ముని హృదయ వికారుని కుంభి పట్టి హఠము దలిప్ప, సారెకు రేచక పూరక కుంభకములందో పురికోనుమయ్యా, స్వచ్ఛందమైన పరమాదేనయ్యా. పరమార్థతత్వము భావించి మదిమించి నిరుపద్రవం బాగు నిజము నీ గుర్తించు. పరవశంబగు మేళకంబున బట్ట బయటను చేరనొక్కెడు, యురములో వెలి నిర్గుణత్వము ఉన్న ఉనికిని తన్మయత్వము పురికోనుమయ్యా, స్వచ్ఛందమైన పరమాదేనయ్యా. జై గురు. దక్కిన సోహం అనేది ఘనరూప అఖండ ఎరుకను పూరించి ఆ దక్కినటువంటి సోహాన్ని లోపల నువ్వు అది పట్టుకున్నటువంటి దాన్ని. దక్కిన సోహం అనేది ఘనరూప అఖండ ఎరుకను పూరించి నీ హృదయమును మౌనపరచుము. అప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జరుగుతా ఉండేటువంటి అది కూడా మౌనపరుచు. నీ హృదయమును మౌనపరుచుము. అప్పుడు చిత్ స్వభావమైనటువంటి చలనములు, ఆ చిత్ స్వభావమైనటువంటి చలములు నీకంటే వేరుగా గోచరించును. అప్పుడు చిత్ స్వభావమైనటువంటి ఆ చలనాలన్నీ కూడా నీకంటే వేరుగా గోచరిస్తాయి. అప్పుడే నీవు సర్వమును గుర్తించగలిగే సత్తా కలిగినటువంటి వాడు అవుతావాడు. సర్వము గురుస్వరూపంగా భావించి ఆ సర్వము నేనై ఉండేటువంటి భావన, ఆ సర్వము గుర్తించేటువంటి భావన. ఈ రాకడ పోకడ విషయాలన్నీ కూడా ఏ టు జెడ్ ఎట్లయితే త్రికాలదర్శి స్థితి అయిపోతాడు. ఆడ త్రికాలదర్శి అవుతాడు. మూడు కాలములను గుర్తించేటువంటి
స్వభావం ఆ సత్తా కలిగినటువంటి వాడైతాడు. అస్థిత్ స్వభావమైనటువంటి చలనములు నీకంటే వేరుగా గోచరిస్తాయి. అవి దానిని నిశ్చలము గావించి పట్టి చూడుము. అప్పుడు దానిని నిశ్చలం గావించి పట్టి చూడు. అందుకే ఆ స్థితిని పొందినటువంటి వారు మేము కృష్ణ కృష్ణ భగవాన్ని చూశాము, ఆయన ఆటపాటాలు చూశాము, కాశీకి పోయినాము, కాశీ వ్యవహారం అంతా చూశాము. ఇక్కడుండి ఊహతో ఆ స్థితిని పొందగలిగేటువంటి రూపుడైతాడు. అప్పుడు హృదయమందు ఎప్పుడు హృదయమును మౌనపరచుము. ఆ హృదయము ఎక్కడా పారాట లేకుండా మౌనపరిచినప్పుడు చిస్వభావమైనటువంటి చలనములు నీకంటే వేరుగా గోచరిస్తాయి. అప్పుడు నేను వాటిని పోయి చూసొచ్చిన, ఇటు పోయి చూసొచ్చిన, ఈ పిరమిడ్ జనాలు ఇవన్నీ నాకు కనపడతా ఉన్నాయి. వాళ్ళనికింటి పోయి ఎవరు చూశారు? వాళ్ళు కనపడతాయని చెప్పడమే ఆశ్చర్యంగా. దాన్ని నిశ్చలము గావించి పట్టి చూడుము. నీ హృదయమందు అచలము తిష్ట వేసి, అప్పుడు నీ హృదయమందు చెలించని స్థితి తిష్ట వేసి నిరంతరము అలాగే ఉండును. ఈ మాదిరిగా నీకంటే వేరైన చలనములను రేచించు. ఈ మాదిరిగానే నీకంటే వేరైనటువంటి చలనములను రేచించుచు అంటే వదులుతూ, నీకంటే వేరైనటువంటి చలనాలు ఏవైనా సోకితే అవి వదులుతూ నిశ్చలతను పూరించుము. నిశ్చలంగా ఉండేటువంటి దానిని నువ్వు పూరించు. ఘనరూప అఖండ ఎరుకకు నీ హృదయమందు చెదరనివ్వని స్థానమును కల్పించి, ఆ ఘనరూపమైనటువంటి ఆ అఖండ ఎరుకకు నీ హృదయమందు చెదరనివ్వని స్థానమును కల్పించి, ఇంకా ఏదే గాని మెదిలిక లేదు, చిత్స్వరూప రూపంలో ఉన్నటువంటి ఏదైనా చింతన రాకోకుండా నిశ్చల హృదయము, నిశ్చల హృదయము, ఆ నిశ్చలతను పూరించుతూ ఘనరూప అఖండ ఎరుకకు నీ హృదయమందు చెదరనివ్వనిటువంటి స్థానమును కల్పించి కొనసాగించుము. ఆ విధంగా కల్పించి కొనసాగించుచు కుంభించుము. పలుమారులు రేచక పూరకములను, అట్లా పలుమారులు రేచక లోపలికి పూరించడము, వదిలేయడం అంటే బయటికి కాదు, లోపలే కుంభకంలోనే. అది అలవాటైతే ఉండొచ్చు, అలవాటు లేకపోతే ఎగిరిపోవచ్చు, చెప్పలేం. అట్లా ఎగిరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అలవాటైతే ఉండొచ్చు, అలవాటు లేకపోతే ఎగిరిపోవచ్చు. ఇట్లా కుంభకమును పై విధముగా చేయుటకు పూనుకొనుము. ఇప్పుడు పై చెప్పినటువంటి విధంగా చేసేదానికి పూనుకో. నీ అంతట నీవే పరమ గురువు. అప్పుడు నీ అంతకు నీవే పరమ గురువు. హృదయ విహారుని కుంభించి పట్టగా, అదే పరమ గురువు అంటే సర్వం నీవై ఉన్నావు, సర్వము నీకు తెలియబడే స్థితిగా ఉంది, సర్వము నీ ఆధీనంలో ఉంది. అందుకే సర్వం గురు స్వరూపం, సర్వం గురు స్వరూపం. కాబట్టి నీ అంతటా నీవే పరమ గురువు. హృదయ విహారుని కుంభించి పట్టుగా కుదురుకొన్న అచల స్థితియే పరము, చెలించనటువంటి స్థితియే పరము. హృదయ విహారుణ్ణి, హృదయంలో విహరించేటువంటి వాడిని ఆ రేచక కుంభకములో విహారం చేస్తానడు కదా, ఆ హృదయంలో విహారం చేస్తానటువంటి వాడిని కుంభించి పట్టగా కుదురుకొన్న అచల స్థితియే పరము. నిలకడగా, దీన్ని కూడా అచలమని పిలుస్తారు.
కానీ ఈ అచలమై ఉండి చలిస్తుంది, చలించే గుణం దీనికి ఉంది. మళ్ళీ తిరిగి బాహ్య ప్రపంచాన్ని పొందుతుంది. అందుకే మన పెద్దలు మరణము, సుషుప్తి, మూర్ఛ, సమాధి సమానం అని చెప్పారు కదా. మరణించిన వాడు ఎట్లయితే మళ్ళా తిరిగి పుడతాడో, మూర్ఛపోయిన వాడు నీళ్లు చల్లితే మళ్ళా బాహ్య ప్రపంచ లోకాన్ని గుర్తించగలుగుతున్నాడో, నిద్రపోయినటువంటి వాడు మళ్ళా తిరిగి బాహ్య ప్రపంచంలోకి ఎట్లయితే మెలకు వస్తా ఉన్నాడో జాగ్రత్తలోకి, అట్టనే ఈ సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా తిరిగి మళ్ళా బాహ్య ప్రపంచాన్ని, ఈ ఎరుక వ్యవహారాన్ని, ఈ హృదయంలో చేసేటువంటి బాహ్య హృదయం, ఇది అంతర్హృదయం, ఇటు చెప్తా ఉండేది. బాహ్య హృదయంలోకి మళ్ళా ప్రయాణం సాగిస్తాడు. ఈ 4 సమానమే. వీటి వల్ల నువ్వు గుర్తించలేవు పరిపూర్ణాన్ని అని తెలియబరుస్తుంది. అప్పుడు కుదురుకొన్న అచల స్థితియే పరము. దీన్ని కూడా చలించని స్థితి అని కూడా అంటారు. ఇది చలించేదే. తిరిగి మళ్ళీ పరమార్థ తత్వము అచలమని భావించి, ఈ పరమార్థ తత్వము అచలమని చలించనిది అని భావించి, ఆ భావమును కూడా విడచి, నువ్వు ఆ చలించుకోకుండా నిర్మలమై ఉందే ఆ భావాన్ని కూడా విడచి అధిగమించి నిరుపద్రవమైనటువంటి ఘనరూప అఖండ ఎరుకను, ఏ ఉపద్రవాలు లేకోకుండా నిరుపద్రవమైనటువంటి, ఏ ఉపద్రవాలు లేవు, ఏ కదలికలు లేవు, ఏ చింతనలు లేవు, ఘనమైంది అదే ఆ ఘనరూప అఖండ ఎరుకను, ఆ యొక్క సత్రూపమును, ఘనమైన ఎరుక అంటే సత్రూపం, దాన్ని గుర్తించుము. సద్రూపమై సత్తును గుర్తించుము. నువ్వు ఆడ సద్రూపమై సత్తును గుర్తించు. అభావమైనట్టి పరవశము చేకూరగా, భావనలో లేదు అడంగా, అభావస్థితి పొంది ఉంది. అభావమైనట్టి పరవశము చేకూరగా నీ అచల స్థితిని బట్టబయలులో చేర్చి, నీ అచల స్థితిని బట్టబయలులో చేర్చి, నీకును బట్టబయలుకును అభేదమును గావించి, అది నీకు బట్టబయలుకు అభేదం గావించి అంటే నాకు బట్టబయలుకు, అచల స్థితికిను బట్టబయలుకు, ఇది చలించే స్థితిలో ఉంది, ఇది చలనం కలుగుతుంది. ఆ బట్టబయలులో చేర్చి అంటే నీకును బట్టబయలుకును అభేదమును గావించి, అప్పుడు నువ్వుండి గావించేదా? నువ్వుండి బట్టబయలులో చేర్చేదానికి సాధ్యమా? అది నీచే తెలియబడేదే కాదు. ఆడ అభేదం చేసేదానికి నీవు బయలు కాదు, నీచే తెలియబడేది కాదు, నువ్వు ఊహించేది కాదు, నీవు లేనిచో ఉన్నది. నేను పుట్టలేదు అనే నిర్ణయం, నేను లేను, ఉన్నదే అది. వాటి యందు నీవు లేనిచో ఉన్నదే పరిపూర్ణం. అట్లా చెప్పాలి కానీ ఇది ఈ కందార్థం ఎట్లా ఉందో గురువుగారు అట్లా ఆ విధంగానే రాశారు. నీకును బట్టబయలుకును అభేదమును గావించి అట్లే నొక్కి పట్టుము. అప్పుడు నీ హృదయము లోపలను వెలుపలను నిర్గుణము అగును. అట్లే నొక్కి పడితే నీ హృదయం ఏమైతుంది? లోపలను వెలుపలను కూడా గుణం లేనిదైతాది, నిర్గుణమైతాది. అట్టి నిర్గుణత్వముతో తన్మయమగుటకు పూనుకొనుము. అదే నీ స్వచ్ఛందమైన పరము. అట్టి నిర్గుణత్వమును తన్మయమయ్యే వరకు పూనుకో. అదే నీ స్వచ్ఛందమైనటువంటి పరము. తన్ను తాను తెలియబడేటువంటి స్థితే
మనకి ఈ రెండు కందార్థాలు తెలియవచ్చిండేటువంటిది. తాను లేకుండా పోయేటువంటి స్థితిగా కాదు. స్వామి తర్వాత మీనాక్షి స్వామి ఎక్కడున్నారు? తడబడకను తత్వమంది తాలిమి తోడ వడబడి నిర్భయలందగా కుడియటమంది కుంభించి కనరా నిత్యానంద సంభావ మహిళ అంబోధియగు పాపమభిలాషాభిరతి దాట సంరంభుడై రేచించి రాణి గంభీరమగు సత్యరాత్మను గణుతికెక్కిన ప్రాణపథమని శంభు ప్రియముగా కుంభకంబున శస్తమగు పరబయలు దాకెడు కుంభించి కనరా నిత్యానంద సంభావ మదిరా. జై గురు. జయ గురు. ఈ విధముగా నీవు పూర్ణుడవైతివి. ఈ విధంగా నీవు పూర్ణుడవైతివి. అఖండ ఎరుక నుండి విడిపోతివి. అప్పుడు అఖండ ఎరుక నుండి విడిపోయి అచల స్థితిని బయలులో కలిపేసినాడు. నేను బయలు అయితిని అనుకోవడమే ఆ నిర్ణయం. స్వామి మీట్ పెట్టుకో. దీనికి ఏమన్నాడు? ఇది అది కాదు, అది ఇది కాదని శివరామ దీక్షితులు మనకు బృహద్వాసిష్టంలో తెలియపరిచారు. మూల పురుషుడు మనకు ఈ విధముగా నీవు పూర్ణుడవైతివి, అఖండ ఎరుక నుండి విడిపోతివి అనేటువంటిది ముందు కందార్థంలో భావాన్ని తీసుకొని చెప్తే ఏమంటున్నాడు? అచల స్థితిని బట్ట బయలులో చేరినప్పుడు నువ్వు బయలైనావు అని. కాబట్టి అట్లా కావడానికి అది ఇది కాదు, ఇది అది కాదు అని నిర్ణయంగా మనకు బృహద్వాసిష్టం తెలియవచ్చింది. ఇది లేనిచో అదే ఉంది. ఇక ఎరుక బయలులో తిరుగాడక ద్వంద్వాతీతమై అచలమై ఉండుటను స్థిరము చేసుకొనుము. ఎరుక బయలులో తిరుగాడక, ఈ ఎరుక బయలులో తిరక్కోకుండా ద్వంద్వాతీతమై అచలమై ఆడ ఏకస్థితిగానే తిరుగుతా ఉంది. ద్వంద్వానికి అతీతమై అవి రెండు లేకుండా తీసేస్తుంది అనుకో. అప్పటికి ద్వంద్వాతీతమై అంటే రెండు లేకుండా పోయింది. అప్పుడు ఏమైంది? అచలమైంది. అచలమై ఉండుటను స్థిరము చేసుకొనుము. ఇట్లుండుట యందు అనుమానము గాని తడబాటు గాని ఉండరాదు. ఈడ కట్టేస్తాను ఇప్పుడు. ఇట్లుండాలంటే ఇంకా అనుమానం గాని తడబాటు గాని ఉండకూడదు. అప్పుడే పరతత్వం అందెదవు. అంటే అట్లా గడ్డ కట్టకిపోవాల. నేను చెప్పాను అరుణాచల కొండలో గుహలో ఒక ఆయన గడ్డ కట్టకపోయినాడు. అట్లేనండి. అట్లా ఒక ఆయన కింద పోరాడుతా ఉన్నాడు. ఆ నిత్యానంద స్వామి పక్కనే ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక ఆయన అరిచేతి బిల్లడంతా, అరిచేతిలో సదరం ఉంటుంది మనకి. ఆ అరిచేతి సదరంతో రొట్టె తింటాడంట. అర్ధ గ్లాసులు పాలు తాగుతాడు. ఎప్పుడో 15-17 రోజులకు ఒకసారి లేచి అట్లనే ఉండిపోతాడు. తల కిందికి వచ్చి మగం మీద ఎంటికలు వేసుకొని, ఎంటికలు బాగా దండిగా పెరిగినాయి. అట్లే ఉండిపోతాడు. అట్లా ఆ అనుమానం కానీ తడబాటు కానీ ఉండరాదు. అట్టే ఉండిపోవడం. అప్పుడే పరతత్వం అందేదవు. అట్లాంటి చుట్టుపక్కల పాపభీతితో
కొంతమంది ఇంత పోరాడుతాడు కదా అని చుట్టూ ఒక ఆవును కట్టేసుకొని కొంత మేపు వేసుకొని సేవ చేసుకుంటూ ఆ పాలు పిండి మళ్ళీ ఇంకోసాట అయితే ఇంకోరు ముట్టుకుంటారు, ఇంకోసారి పిండితే ఇంకోరు కూడా పాత్రలు తగులుతాయని అక్కడే భక్తులు కొంతమంది విదేశీ భక్తులు కూడా ఉండి సేవ చేస్తా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ పడుకొని అట్లా పనుకోండు తల వంచి ఇట్లా వంగి తలకాయ నేల కాల్చి ఆ ఎంటుకలు తన మీద మగం మనకు కూడా రాకుండా వేసుకొని అట్లా ఉండిపోయినాడు. ఆ యొక్క అర్చేతంత ఆ రొట్టి కానీ ఆ పాలు కానీ డైరెక్ట్ పిండి అట్టే అర్ధ గలాసుడు ఇవ్వడం జరుగుతా ఆ ఒక్కరే నియమంతో ఉండి స్నానపానీయాలన్నీ బాగా శుద్ధంగా ఉండి ఇవ్వగలిగినటువంటి వారితో తీసుకుంటా ఉన్నాడు. ఆవునే కట్టేసుకున్నారు. ఆ స్థితి ఆ నిర్భయలు స్థితిని గట్టిపరచుటకు గాను చలనములను రేచించుటను అచలమును పూరించుటను నిన్ను నీవు అచల స్థితిగా కుమ్మించి పట్టి ఉంచుటను చేయుము. నిన్ను నీవుగానే ఇంకా ఆ ఈశ్వరీయ తనువులతో ఉండిపోవలసిందే. ఆ స్థితిని గట్టిపరచుటకు గాను చలనములు రేచించుటను అచలమును పూరించుటను నిన్ను నీవు అచల స్థితిగా కుంభించి పట్టి ఉంచుటను చెయ్యి. ఈ మారు కుడి ఎడమగా త్రిప్పుచు ఈ విధంగా దాంట్లోనే కుడి నుంచి ఎడమకు, ఎడ నుంచి పింగళకు, పింగళ నుంచి ఎడమకు, లోపలికే, బయటికి ఇంకా లేదు. బయటికి 8 అంగుళాలు వచ్చేది, 16 అంగుళాలు, 8 అంగుళాల్లో 8 అంగుళాలు లోపలికి పోయేది, మళ్ళీ బయటకు వచ్చేది, 4 అంగుళాలు లయమయ్యేది పోయేది. బాహ్య వ్యవహారం లేదు ఆడ. అనులోమ విలోమ పద్ధతిగా అంతే. ఆడాడే ఒక మారు కుడి ఎడమగా త్రిప్పుచు అనులోమ విలోమ పద్ధతిగా చిత్ శక్తి యొక్క విలాసముతో ఆటలాడుము. అదే ఆనందదాయకం, పరమానందదాయకం అనుకో. అదే పరమానందదాయకం. ఆడే ఆటలాడు విలాసంగా, ఆనందంగా. అందుకే అది పరమానందం, అంతకంటే ఆనందము లేదు అని నిర్ణయం. అట్లా అనులోమ విలోమ పద్ధతిగా చిశక్తి యొక్క విలాసముతో ఆటలాడము. నీకు లేనెరుకానుభవమును బయలానుభవమును ఏకకాలమందుండును. ఈ ఎరుకానుభవము బయలానుభవము ఒకే కాలంలో నడుస్తాయి. దీనిని కుమ్మించి చూడుము. అలవాటు లేకుండా కుమ్మిస్తామనుకో ఇబ్బంది. అలవర్చుకొని కుమ్మించాల. దీనిని కుమ్మించి చూడుము, నిత్యానందము సంభవించును. అప్పుడు నిత్యానందము సంభవిస్తుంది. ఇదే అనుభావ్యముగా అన్నట్టి ఇదే ఆనందం, అందమే జీవితమే జ్ఞానందం, జీవితానందం. రాత్రి వేళ అయితే నువ్వేమన్నా చెప్పినా రికార్డింగ్ కాదు, ఇది రికార్డింగ్ అయ్యేది స్వామి. ఆ ఆనందం ఇదే అనుభావ్యముగా అన్నట్టి పదము. జనన మరణములకు ఈడ్చునట్టి అఖండ ఎరుక అనేది సముద్రమును దాటుటను. ఈ జనన మరణములకు ఈడ్చునట్టి ఈ అఖండ ఎరుక అనేటువంటి సముద్రమును దాటేదానికి ఇది. ఈ జనమరణ ప్రవాహంలో ఈడుస్తా ఉంది. పుడుతూ తస్తూ ఉండేదానికి ఈడ్చేటువంటి ఈ అఖండ ఎరుక ఈడుస్తుంది. కాబట్టి ఈ అఖండ ఎరుక అనేటువంటి సముద్రమును దాటుటను ఎరుక లేకుండానే దాటించడి. ఆ ఎరుక లేకుండా దాటించడి
గురు మర్మముతో సంరంభుడవై కంకణం కట్టుకుని పూని సంసిద్ధంగా దాంట్లో ఆరుడత పొందేటువంటి వాడవై ఎరుక లేకుండానే దాటించిడి గురు మర్మముతో సంరంభుడవై ఎరుకను సంపూర్తిగా విడిచిన వాడవై ఎరిగే ఎరుకను సంపూర్తిగా విడిచిన వాడవై నిర్భయలందు రాణించుటకు ఆ నిర్భయలందు రాణించుటకు ఆ నిర్భయలునే పూరించుకొనుము. కానీ ఈడ మనం ఏం చేయాలా? మన స్థితి నిజబోధ స్థితిగా ఎట్లా చెప్పుకోవాలా? ఈ ఉత్త బట్ట బయలే, ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరము, ఈ మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు. మరి ఏమి ఉంది? దాన్ని తిప్పేసుకోవాలంతే. మరి ఏమి ఉంది? ఈ ఉత్త బట్ట బయలే అనే నిర్ణయం. మరి ఇది తోస్తా ఉంది కదా, మరి ఇది తోస్తా ఉంది, వ్యవహరిస్తా ఉంది, మాట్లాడుతూ ఉంది, అన్ని అనుభవాలు చూస్తూ ఉంది. ఇదంతా కళ, చూచేదంతా కళ. కళదోచిన శరీరం ఎలాగో అలాగే. ఈ దృష్టాంతాన్ని ముందర తీసుకొని ఆ అనుభవరూపంగా నిర్భయలందు నిర్ణయమై ఉండడం. అందుకు నువ్వు ఏమి చేస్తూ ఉన్నా రాజయోగంలో ఉండి భార్య, పిల్లలు, సంసార వ్యవహారము, స్నేహాలు, మిత్రులు, బంధువులు, ఇవే ఎవరితో ఉన్నా నిర్ణయం నీకు ఇదే చూడు. నిర్భయలునే ఎంచుకొనుము, ఆ నిర్భయలునే పూరించుకొనుము. నిర్ణయం ఎట్లా కావాలా? ఈ ఉత్త బట్ట బయలే, ఏమీ లేదు, ఏమీ లేదు అని ప్రశ్నించుకో. ఏమీ లేదు. ఇదో ఈ గుర్తిరిగే శరీరం, ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. అంతర్ముఖంగా ఏదైతే గుర్తిరుగుతా ఉందో అది ఏమీ లేదు. మరి ఏమి ఉంది? ఈ ఉత్త బట్ట బయలే. ఈ విధంగా నిర్ణయం చేసుకో. మరి ఇదంతా ఉంది కదా, నువ్వు చెప్తా ఉన్నావు, మేము వింటా ఉన్నాం. నేను కలే, నువ్వు కలే. ఇదంతా కళ్ళలో వచ్చిన శరీరం ఎలాగాలనే దృష్టాంతము. ఎట్లా పోవాలి? ఇది జ్ఞానాగ్నిలో కాలిపోవాలి. అది ద్రాష్టాంతం. ద్రాష్టాంతం తీసుకుంటే గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే. గురువు శిష్యుల సందు గుర్తు ఒకటే అయింది చూడండి. మీరు విచారించగా ఆ గుర్తు ఒకటే. అదే అఖండ ఎరుక. ఆ అఖండ ఎరుకలో జ్ఞానాగ్నిలో ఇప్పుడు గురువు చెప్పినటువంటి మంత్రార్థములో ద్వాదశి షోడశి మంత్రార్థములో నీవు అలవడితే అది భస్మమైతుంది. పరిపూర్వం కదా భస్మమైనట్టు, ఏకమై లేకపోతుంది. ఈ శ్రమ కుదరదు. నిశ్చలమై స్థిరమై ఉన్నట్టే సచ్చిదాత్మలో అందలి చిత్తును క్రమక్రమముగా అధిగమించుతూ. అదేం చెప్తున్నారు? నిర్భయలునే పూరిస్తావు. నేను బయలై ఉన్నాను, నేను బయలై ఉన్నాను అనుకుంటావు. నిశ్చలమై స్థిరమై ఉన్నట్టే సచ్చిదాత్మలో అందలి చిత్తును క్రమక్రమంగా అధిగమిస్తావు. అధిగమించుతూ తుదకు ఆ చిత్తును నిర్మూలించు మార్గమే పూర్ణమగుట. ఆ చిత్తును నిర్మూలించు మార్గమే పూర్ణమగుట. ఇట్లాగిన ఏ తట్టుకుంటే ఆ కందార్థాలు రాయలేరు, దాని జోలి ఇవ్వరు. ఇదే మనకు రాసి చూపించేవాళ్ళు పెద్దలు, కృష్ణదేశిక వాళ్ళు. దీనిని పెద్దలు అనుభవపూర్వకంగా నిర్ణయించిరి. అదే ఇప్పుడు గురుమర్మముగా సత్శిష్యులకు అందుబాటులోనికి వచ్చింది.
అదే ఇప్పుడు గురుమర్మంగా సత్శిష్యులకు అందుబాటులోకి వచ్చినది. అచలాత్ముడైన శంభుడనేటి అశరీర గురువు మెచ్చునట్లు, అచలాత్ముడైనటువంటి శంభుడనేది అశరీర గురువు మెచ్చునట్లు తన్మయమైనటువంటి నిర్భయలను కుంభించి శాశ్వతమగు లక్ష్యమున పరబయలను తాకెదవు. శాశ్వతమగు లక్ష్యమైనటువంటి పరబయలను తాకెదు. నీవు లేనెరుకను నిర్భయలను ఏకకాలమందు కుంభించి కనినా అంటే తెలియబడినా నీకు నిత్యానందము సంభవించును. ఈ విధంగా చేయగలిగితే నీకు నిత్యానందము సంభవిస్తుంది అని వాటికి తర్వాత 72 సర్వము నీవవు జ్ఞప్తిలో సర్వము నిరసించి పిదప సర్వజ్ఞుడవై సర్వము నీలో మరచిన నిర్వాణమే బ్రహ్మ పదవి నిరయు మోరన్నా అంకించి నీలో గురిదాటు మన్నా సహస్రారా కమలా కందలిత సచ్చరితుడైన బ్రహ్మ సౌహృదయమును గోరి యురమునను గురి నిలిపి తన్మయమోహలోనే తలపు నిలిపిన పరమ నిర్గుణ నిర్వికల్పము ప్రాకటం బగు బట్ట బయలగు నిరయు మోరన్నా అంకించి నీలో గురిదాటు మన్నా. జై గురు. జై గురు. లేనెరుకయు నిర్భయలను ఒకేసారి నీ యందు కుంభకమైనప్పుడు సర్వము నీవే అయినను. ఆ లేనెరుక ఆ నిర్భయలు ఒకేసారి నీ యందు కుంభకమైనప్పుడు అప్పుడు ఏమైనావు? సర్వము నీవే అయి ఉన్నావు. అక్కడ ఏమీ లేదు. ఇంకా సర్వము నీవగు జ్ఞప్తిలో సర్వము నిరసించుట జరిగింది. ఆ సర్వము నీవగు జ్ఞప్తిలో ఎప్పుడు నేనే సర్వం అనేటువంటి భావం, సర్వం కల్విదం బ్రహ్మ, ఆ తాను నేనై ఉన్నాను, తత్వమసి బ్రహ్మ అనే నిర్ణయంగా నీవు సర్వము నీవగు జ్ఞప్తిలో సర్వము నిరసించుట జరిగింది. అలా సర్వము నిరసించినావు, నీవు నీవై ఉన్నావు, సర్వము నీవే అయినావు అనగా నీవే లేవని నిరసనమైందడ. ఇంక ఎప్పుడైతే నీవగు జ్ఞప్తిలో సర్వము నిరసించినప్పుడు నీవే లేవని నిరసనమైంది. పిదప నీవు లేనిరుక విలాసమును సంపూర్ణముగా నెరిగినట్టి సర్వజ్ఞుడవైతివప్పుడు. పిదప ఏమైనావు? నువ్వు లేనెరుకను బాగా విలాసమును, ఆ లేని ఎరుక యొక్క విలాసమును సంపూర్ణంగా ఎరిగినట్టి సర్వజ్ఞుడైనావు. నువ్వు సంపూర్ణంగా ఎరిగినావు. ఎరిగి ఆ లేనెరుక యొక్క విలాసమును అంతా బాగా ఎరిగినావు. 96 తత్వాలు విచారణ చేసి ఎరిగిన విధానం అంతే. అవన్నీ ఎరిగినావు. నిన్ను నీవు కూడా తెలియబడినావు. తెలియబడి సంపూర్ణంగా ఎరిగినట్టే సర్వజ్ఞుడవైనావు. సర్వజ్ఞుడవై అయినప్పటికీ నీలో సర్వమును వదల నీలో సర్వమును వదలనట్టి అనగా ఎరుక మరుపులు లేని నిర్భయలైనట్టి. నువ్వు అక్కడ సర్వజ్ఞుడైనా కూడా నీలో సర్వమును వదల్లాది అట్టి అనగా ఎరుక మరుపులు లేని నిర్భయలైనట్టి నిర్యాణము ఏర్పడి ఉన్నది. అక్కడ నిర్వాణము ఏర్పడి ఉంది. లేని నిర్భయలైనట్టి నిర్వాణము
ఏర్పడి ఉంది. అట్టి అచలమైనట్టి నిర్వాణ బ్రహ్మ పదవి లభించినది నీకు. ఆడ చలించినటువంటి నిర్వాణ బ్రహ్మమైనటువంటి ఆ పదవి నీకు లభించింది. ఈ పదవి ఎట్టిదో వివరించుకొని, ఈ పదవి ఎట్టిది అని వివరించుకోవాలి. ఇప్పుడు ఈ పదవి ఉండేదా, తిరిగి దీనికి కామన కలిగితే, దీనికి కోరిక కలిగితే మళ్ళా మెదిలేదా, ఈ పదవి ఎట్టిదో వివరించుకొని గుర్తించి నీలో గురువు మరలా కొత్తగా నేర్పరచినటువంటి గురిని దాటుము. చూడు, వీటికి రావాల్సిందే తప్పకుండా 4వ తరగతిలోకి. నీలో గురువు మరలా కొత్తగా ఏర్పరిచినటువంటి గురిని దాటు. అది ఎట్లనగా, అది ఎట్లా దాటల్లా అంటే, బ్రహ్మ ప్రకాశము అంశతో కూడి సహస్రారమందున్న అష్టదళ పద్మమును చేరింది. 8 దళములు గల పద్మం. అది ఏది? సహస్రారం. అది 8 దళములు ఎట్లా కలిగి ఉంది? 2 చెవులు, 2 కళ్ళు, 4, 2 ముక్కు ద్వారాలు, 4, 2, 6, 1 నోటి నుండి పోయేటువంటి ద్వారము, 7, 1 బ్రహ్మదండి వెన్నెముక ద్వారా పైకి పోయేటువంటి ద్వారం. ఇవి 8. ఇది అష్టదళ పద్మం, సహస్రారంలో కూడిక కలిగినటువంటిది. ఈ బ్రహ్మ ప్రకాశము అంశతో కూడి సహస్రారమందున్నటువంటి అష్టదళ పద్మమును చేరింది. దారిలో మండలత్రయ ప్రభావమును సంతరించుకొని, ఈ 8 పోయేటువంటి దారిలో మండలత్రయము అంటే ఇడ, పింగళ, సుషుమ్న నాడి. త్రయము అంటే 3. ఈ 3 మండలాలు ఒకే చోట ఉన్నాయి. పుట్టపర్తి, కొచ్చెరువు, బుక్కపట్నం ఉన్నట్టు. దారిలో మండలత్రయ ప్రభావమును సంతరించుకొని సహస్రారమందు కారణహంస అయింది. ఆ సహస్రారంలో ఇదే కారణహంస అయింది. కారణం ఎక్కడ? సుషుప్తావస్థ స్థితి. అంటే ఆ నిర్మల సమాధి స్థితిని పొందింది అది. సుషుప్తి, సమాధి, మరణము, మూర్ఛ 4 సమానమే. ఇప్పుడు కారణస్థితి ఏమైందడా? సహస్రారమందు సమాధి స్థితిని పొంది ఉంది. దారిలో మండలత్రయ ప్రభావమును సంతరించుకొని సహస్రారమందు కారణహంస అయింది. దీని యందు అంశ యొక్క చలనములను ద్రవరూప అఖండ ఎరుకగా గుర్తించి, ఇంతకు ముందు మనం చెప్పుకునేటువంటి 2-3 కందార్థాల కంటే ముందు రావాల్సింది ఈ కందార్థం అనుకున్నా. దీనికంటే ముందు వేసింటే మొదటి నుంచి క్రమం వచ్చినట్టు అనిపించు. దీని యందు అంశ యొక్క చలనములను ద్రవరూప అఖండ ఎరుకగా గుర్తించి లేని ఎరుకగా నిర్ణయించి నిరసించుట జరిగింది. కారణముగానున్న మండలత్రయ ప్రభావమును కూడా లేకుండా చేసి, ఈ కారణముగా ఉన్నటువంటి ఆ మండలత్రయ ప్రభావం కూడా ఇడ, పింగళ, సుషుమ్న నాడి ప్రభావం లేదు. ఇంకాడ అష్టదళ పద్మం ఎందే కూర్చొని అదే ఆధారానికి పంపించి, ఆధారం నుంచి మళ్ళా అదే సహస్రారానికి తీసుకొని, ఆ సహస్రారం నుంచి మళ్ళా తిరిగి ఆధారానికి పంపించి ఆడే తిప్పల్ల. ఈ కారణంగా ఉన్నటువంటి మండలత్రయ ప్రభావమును కూడా లేకుండా చేసి, ఈ ఇడా, పింగళ, సుషుమ్న నాడిలో ఆడదింగా కుమ్మించి లోపలికి తీసుకొని దాన్ని బయటికి పోనీకోకుండా అక్కడక్కడే ఆడించడం. ఆధారాన్ని నుంచి సహస్రారం వరకు ఆధారంలో ఉంది, గమనించగలగాల. స్వాధిష్టానానికి వచ్చింది, ఇప్పుడు మణిపూరకంలో ఉంది, ఇప్పుడు అనాహతంలో ఉంది, ఇప్పుడు విశుద్ధంలో ఉంది,
ఇప్పుడు ఆగ్నేయ చక్రాన్ని తాకింది. అది ఆగ్నేయ చక్రాన్ని తాకుతానే ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళా మండల త్రయాల్లోకి వస్తుంది, ఇడా పింగళ సుషుమ్నంలోకి వస్తుంది. అట్లా రానికోకుండా దాన్ని సహస్రారంలోకి అట్టే తీసుకుపోవాల. ఇక్కడ కుంభించి ముక్కు, కళ్ళు, నోరు అన్ని మూసి పెట్టుకొని చెవులు, గుదము, మెడియాలతో మర్మస్థానాన్ని మెడాలతో, విసర్జన స్థానాన్ని మెడాలతో పట్టుకొని కుంభించాలి. కుంభించి సహస్రానికి ఆధారానికి తిప్పాల. అట్లా కారణంగా ఉన్నటువంటి మండలత్రయ ప్రభావం కూడా లేకుండా చేసి చివరకు హంసనే నశింపజేయుట జరిగింది. చివరకు ఆ అంశే ఆడుకోకుండా అట్లనే గడ్డగట్టకపోయింది అంతే. ఇక మిగిలినది సత్బ్రహ్మము మాత్రమే. చూడండి, మిగిలినది సత్బ్రహ్మం మాత్రమే అంటే సత్ అనేది ఉందా, కదలిక కరెక్ట్ గా ఉంటుంది. మళ్ళా దానికి ఒక తత్వం ఉన్నట్టే. సద్బ్రహ్మము మాత్రమే, అచల బ్రహ్మము, పూర్ణ బ్రహ్మము కాలాడ. సద్బ్రహ్మము మాత్రమే. చిత్ శక్తి పూర్తిగా నశించగా, ఈ చిత్ శక్తి పూర్తిగా నశించగా నీ హృదయము నిర్వాణమైందవు. నీ హృదయము నిర్వాణమైంది. అదే పరబయలు, తాకుటకు సిద్ధమైన స్థితి. అదేలే దీనికంటే ముందు ముఖందార్థములో అచల స్థితే పరబయలైనట్టు ఈ నిర్వాణమైంది. అదే పరబయలు, తాకుటకు సిద్ధమైన స్థితి. నీ హృదయమున గురి నిలిపి నీకు కలిగడి, నీ హృదయమందు గురి నిలిపి నీకు కలిగడి సూత్రాత్మ ఊహలతో అక్కడికక్కడే. సూత్రాత్మ అంటే ఇది ఎంట్రుక వాసి అంతా అని మన 3 రోజులు అప్పుడు విన్నామే, నిన్ననే. అదే సూత్రాత్మ ఊహ, అది సూత్రాత్మ స్థితి, ఇంటుకు వాసి అంతా అని. సూత్రాత్మ ఊహలలో అక్కడికక్కడే తలుపులను నిలిపివేయము. ఆ సూత్రాత్మ ఊహలలో అక్కడికక్కడే తలుపులను నిలిపివేయి. నీకు చిశక్తి యొక్క మూలస్థాన రహస్యం తెలిసింది. ఇప్పుడు నీకు చిశక్తి యొక్క మూలస్థాన రహస్యము తెలిసినది. ఊహల పుట్టుక స్థానము తెలిసింది. ఆ ఊహల్లో, సూత్రాత్మలో ఊహలలో అక్కడ తలుపులు మూసేస్తే ఇంకా ఏవి పుట్టవు. ఆ సూత్రాత్మ ఊహల్లో తలుపు తెరిచి ఉంటే ఈ పుట్టుక స్థానాన్ని ఏర్పడతా ఉంటాయి. అంటే ఊహలో ఏదో ఒకటి బాహ్య ప్రపంచంలో తోచి పుడతాది. ఎరుక చేష్టల వల్ల కలిగేటువంటివన్నీ పుడతాయి. ఆ పుట్టే విధానము స్థూలంగా నువ్వు ఎట్లా గుర్తించచ్చు చూడు. నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలో నుంచి ఎట్లయితే సుషుప్తిలోకి దాటుకుంది, గాఢ నిద్రలో నుంచి ఎట్లయితే స్వప్నంలోకి దాటుకుంటుంది చూడు. గాఢ నిద్రలో నుంచి స్వప్నంలోకి దాటుకుంటుంది, ఊహల్లోకి. అప్పుడు వచ్చింది చూడు ఊహల్లో పుట్టుక, అది అప్పుడు పుట్టింది ఆడ. ఎప్పుడైతే స్వప్నావస్థల్లోకి ఊహల్లోకి దాటుకుందో, గాఢ సుషుప్తిలోనేమో ఒక నిర్మలమై నిశ్చలమై నిర్వాణమై ఉంది. ఆడ నిశ్చలమై ఉంది, ఇంకా కారణస్థితిలో ఉంది. ఎప్పుడైతే ఆ ఊహల్లోకి స్వప్నంలోకి దాటుకున్న తర్వాత స్వప్నావస్థనంతా అనుభవిస్తా ఉంది. అక్కడికంటే నిజమైనటువంటి దాన్ని మళ్ళా దాంట్లోకి దాటుకుంటుంది. అక్కడికంటే నిజమైనటువంటి దాంట్లోకి దాటుకుంది జాగ్రత్త అవస్థలోకి. అప్పుడు ఆ ఊహ పుట్టుకంతా లేదు. మళ్ళీ ఇది కూడా పుట్టుకే చూడండి స్థూలంగా. ఇది జాగ్రత్త అవస్థలోకి వచ్చింది. ఈ విధంగా తనలో తాను అవి
చేర్చుకుంటుంది, తనలో తానే అనేక విషయాలను పుట్టించుకుంటా ఉంది కదా. ఎవరికి వాళ్ళు గమనించినా కూడా జరుగుతున్న విషయమే ఇది. ఆ ఊహల పుట్టుక స్థానము తెలుస్తుంది. అందువలన అక్కడికక్కడే ఇచ్చను నిలిపి, అక్కడికక్కడే ఇచ్చ అంటే కోరిక, ఇచ్ఛాశక్తి. అందువలన అక్కడికక్కడే ఇచ్చను నిలిపి నిర్బీజం చేయము. ఆ కోరికను నిర్బీజం చేయి. ఆ ఊహల పుట్టుక స్థానము ఎప్పుడైతే తెలిసిందో నీకు, అప్పుడు ఎప్పుడైతే సూత్రాత్మ ఊహల్లో అక్కడికక్కడే ఆ తలుపులను మూసేసినావో, ఆ తలుపులు తెరవబడితే మాత్రము నీకు ఇచ్చగలుగుతుంది. ఆ ఇచ్చగలుక్కోకుండా నిలిపేయాడ, అప్పుడు నిర్బీజం అవుతుంది. ఇంక బీజం లేనిది అవుతుంది. అదే పరమ నిర్గుణ నిర్వికల్పము. అదే పరమ నిర్గుణ నిర్వికల్పము. జ్ఞానశక్తి యొక్క నిర్బీజమే పరమ నిర్గుణము. ఆ జ్ఞానశక్తి యొక్క నిర్బీజం చేసేవాడు, జ్ఞానశక్తిని నిర్బీజమే పరమ నిర్గుణము. ఈశ్వర సంకల్పములు ఉడిగిపోవుటయే పరమ నిర్వికల్పము. అక్కడ ఈశ్వర సంకల్పములు కూడా నిర్వీర్యమైనవి. ఈశ్వర సంకల్పములు ఉడిగినాయి. ఆ లోపలే సంచారం చేసేటువంటి ఈశ్వర ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఉడిగినాయి. ఆ ఉడిగిపోవటయే పరమ నిర్వికల్పం. ఇట్టి పరమ నిర్గుణ నిర్వికల్పమే నిజమైన నీవైన బట్టబయలు. ఇది వాళ్ళ దారి. ఇది పిపీలక మార్గం. ఇది పిపీలక మార్గ దారి. ఇది ఇట్టి పరమ నిర్గుణ నిర్వికల్పమే నిజమైన నీవైన బట్టబయలు. ఈ పద్ధతిని వివరించుకొనుము. ఈ పద్ధతి అంతా బాగా వివరించుకో. ఈ గుర్తును కూడా గురిగా పెట్టి దాటి పొమ్ము. ఈ గుర్తును కూడా నువ్వు గురిగా పెట్టి దాటి పొమ్ము. నీ లక్ష్యము పరబయలు కనుక బట్టబయలైన గుర్తును దాటి పొమ్ము. నీ లక్ష్యమేమి పరబయలు. నువ్వు ఎక్కడ చేరాలని వచ్చావు? గురుపాదం పట్టిండేది నువ్వు పరబయలు కావాలని. కాబట్టి నీ లక్ష్యము పరబయలు కనుక బట్టబయలైనటువంటి గుర్తును దాటిపో. ఇది పిపీలక మార్గం. మన పెద్దలు మనకు చెప్పేటువంటిది విహంగ మార్గం. విచారణ చేతనే నువ్వు తెలియబడి పొమ్మని. కాలం జరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటేశ్వర శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. కన్నుల ప్రక్కల వ్రేళిడి తిన్నగ భ్రూమధ్యమందు దృష్టియు నిలిపి అందున్నది వెన్నెలలో బయలన్నా తను మందురగుకే అవి నిలువాదోయి తనువుతో బొయ్యేదని తెలియుమోయి. ఎన్ని తనువులు వచ్చి ఎగిన జనగాక ఉన్న బయలిది చూచి ఉళ్ళక్కెలు కనుమాను మది నిలువాదోయి తనువుతో బొయ్యేదని తెలియుమోయి. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయారతులు మన జయము కొరతే కాని జయము జందగ జేయవేయి ధర్మముల నా చేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై.
జై వేదాంతానంద వెంకటరమణాథ సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తిచార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానగీత అశ్వత్థార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాచార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.